Linux System Administrator, Linux Developer, Linux DevOps Engineer, Linux Cloud Engineer, అలాగే Linux Security Professional and Linux Data Analyst. ఇవి అన్ని Linux careers. ఈ అన్ని careers గురించి ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి. లైనక్స్ కరియర్స్కి ఫ్యూచర్లో డిమాండ్ ఉంటుందా? డెఫినెట్లీ ఉంటుంది. ఇప్పుడే కాదు, కానీ నెక్స్ట్ 5 or 10 years వరకు కూడా లైనక్స్ మార్కెట్లో చాలా డిమాండెడ్ ఒక స్కిల్ లాగా ఉంటుంది. రీజన్, పెద్ద పెద్ద కంపెనీస్, ఎగ్జాంపుల్ గూగుల్, ఫేస్బుక్, మెటా, అలాగే అమెజాన్, ఇంకా నెట్ఫ్లిక్స్, ఇంత పెద్ద పెద్ద కంపెనీస్ కూడా వాళ్ళు క్లౌడ్ యూజ్ చేస్తారు కదా. వాళ్ళ క్లౌడ్ అన్నీ లైనక్స్ బేస్డ్ సిస్టమ్స్ మీద డిపెండ్ అయి ఉంది. లైనక్స్ బేస్డ్ కరియర్స్ కన్నా ముందు ఫస్ట్ లైనక్స్ అంటే ఏంటి అది తెలుసుకుందాము. లైనక్స్ని ఓపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టమ్ కర్నెల్ కూడా అంటారు. ఓపెన్ సోర్స్ అంటే ఏంటి? ఓపెన్ సోర్స్ వర్డ్ మీనింగ్ వచ్చేసి ఇది ఒక ఫ్రీలీ అవైలబుల్ సాఫ్ట్వేర్. దాన్ని ఎవరైనా మోడిఫై చేసి ఏ పర్పస్ అయినా వాళ్ళు యూస్ చేసుకోవచ్చు. అట్లాంటి ఫ్రీలీ అవైలబుల్ అంటే గూగుల్లో లేకపోతే ఆన్లైన్లో ఫ్రీలీ అవైలబుల్ సాఫ్ట్వేర్స్ అయినా ప్రోగ్రామ్స్ని ఓపెన్ సోర్స్ అంటారు. అలాగే ఆపరేటింగ్ సిస్టమ్ అంటే మనందరికీ తెలుసు. మన ఆపరేటింగ్ సిస్టమ్ అంటే విండోస్ ఒక ఆపరేటింగ్ సిస్టమ్, మన ల్యాప్టాప్ ఇంకా కంప్యూటర్స్లో యూస్ చేస్తాము. అలాగే ఆండ్రాయిడ్ వచ్చేసి ఒక ఆపరేటింగ్ సిస్టమ్, మనం మొబైల్స్లో యూస్ చేస్తాం కదా. ఈ ఆపరేటింగ్ సిస్టమ్ లేకపోతే మనం ఆ డివైస్ని ప్రాపర్లీ యూస్ చేయలేం కదా. సో ఓపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టమ్ కర్నెల్ అంటారు ఈ లైనక్స్ని. కర్నెల్ అంటే ఏంటి? KERNEL. కర్నెల్ మీనింగ్ వచ్చేసి ఇది ఒక మీడియేటర్ ప్రోగ్రామ్ లాగా ఆపరేటింగ్ సిస్టంలో. ఇది ఒక చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ వల్ల ఏమవుతుంది, ప్రతి ఒక్క డివైస్, అది ల్యాప్టాప్ అయినా కావచ్చు, కంప్యూటర్ అయినా కావచ్చు, మొబైల్ అయినా కావచ్చు, ఈ డివైసెస్లో హార్డ్వేర్ కూడా ఉంటుంది, సాఫ్ట్వేర్ కూడా ఉంటుంది కదా. ఈ హార్డ్వేర్ ఇంకా సాఫ్ట్వేర్ మధ్యలో ఒక మీడియేటర్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఆ ప్రోగ్రామ్ హెల్ప్ చేస్తుంది హార్డ్వేర్ ఇంకా సాఫ్ట్వేర్ని ప్రాపర్లీ వర్క్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఆ మీడియేటర్ ప్రోగ్రామ్ లేకపోతే అట్లాంటి బ్రిడ్జ్ లాంటి ఒక ప్రోగ్రామ్ని కర్నెల్ అంటారు. సో లైనక్స్ వచ్చేసి ఇట్ ఈజ్ ఏ ఓపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టమ్ కర్నెల్ అంటారు. పెద్ద పెద్ద కంపెనీస్ వాళ్ళు లైనక్స్ యూజ్ చేస్తున్నారు కాబట్టి లైనక్స్ ఎక్స్పర్టైజ్ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉంటుంది కదా పెద్ద కంపెనీస్కి. అందుకే లైనక్స్ ప్రొఫెషనల్స్ రిక్వైర్మెంట్ కూడా మార్కెట్లో డెఫినెట్లీ చాలా హై ఉంటుంది. నా లైనక్స్ అంటే ఏంటి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సపోజ్ మీరు లైనక్స్ ఈ ఆపరేటింగ్ సిస్టమ్ మీద మీరు మీ కెరియర్ ప్లాన్ చేస్తున్నారు అంటే, నేను ఆల్రెడీ స్టార్టింగ్లో మీకు డిఫరెంట్ కెరియర్ పాత్స్ చెప్పాను కదా. ఆ కెరియర్ పాత్స్ అన్నిటినీ ఒకసారి మీరు రీసెర్చ్ చేయండి. ఈ డిఫరెంట్ కెరియర్ పాత్స్ ఏంటంటే, ఫస్ట్ కెరియర్ పాత్ లైనక్స్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్. సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్లో ఏం చేస్తారు, వాళ్ళు లైనక్స్ బేస్డ్ సిస్టమ్స్ని క్రియేట్ చేస్తారు, ఇన్స్టాల్ చేస్తారు, కాన్ఫిగర్ ఇంకా మెయింటెనెన్స్ కూడా చేస్తారు. ప్లస్ ఇది ఒక ఆపరేటింగ్ సిస్టమ్ కాబట్టి దీనిలో చాలా సాఫ్ట్వేర్స్ కూడా రన్ అవుతుంది కదా. ఆ సాఫ్ట్వేర్స్ కూడా యూజర్స్ అంటే ఆ సాఫ్ట్వేర్స్ని యూజ్ చేస్తున్న వాళ్ళు కూడా కరెక్ట్గా దాన్ని యూజ్ చేయగలుగుతారు. ఇవన్నీ కూడా లైనక్స్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్సే చూసుకుంటారు. ప్లస్ ఆ లైనక్స్ సిస్టమ్ అంటే వాళ్ళు క్రియేట్ చేసిన సిస్టమ్ కూడా చాలా సెక్యూర్గా ఉండాలి. సెక్యూరిటీ వైజ్ ఆల్సో ఇట్ షుడ్ బి వెరీ, అంటే ఇది చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఇవి అన్నీ కూడా లైనక్స్ అడ్మినిస్ట్రేటర్ వాళ్ళు చెక్ చేసుకుంటారు. సెక్యూరిటీ వైజ్ అంటే ఏంటి, హ్యాకర్స్ ఈజీగా మన సర్వర్ మన సిస్టమ్ని హ్యాక్ చేయకుండా ఉండేట్లాగా లైనక్స్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ వాళ్ళు చెక్ చేస్తూనే ఉంటారు. సెకండ్ కెరియర్ వచ్చేసి లైనక్స్ డెవాప్స్ ఇంజనీర్. డెవాప్స్ కెరియర్కి ఆల్రెడీ మార్కెట్లో చాలా డిమాండ్ ఉంది, ఇది మీ అందరికీ తెలుసు అనుకుంటా. లైనక్స్ డెవాప్స్ ఇంజనీర్స్కి కూడా మార్కెట్లో చాలా డిమాండ్ ఉంది. డెవాప్స్లో యూజువల్లీ ఏం చేస్తారు, డెవ్ ఆప్స్ డెవలప్మెంట్ టీమ్, అలాగే ఐటీ ఆపరేషన్స్ టీమ్, ఈ రెండు టీమ్స్ది కూడా కొలాబరేటివ్ అంటే సగం కొంచెం రెస్పాన్సిబిలిటీస్ ఈ డెవాప్స్ టీమ్ వాళ్ళు తీసుకుంటారు కదా. డెవాప్స్లో వాళ్ళు కొన్ని ప్రాక్టీసెస్ని ఫాలో చేస్తారు, రైట్. నౌ లైనక్స్ డెవాప్స్ ఇంజనీర్ వాళ్ళు ఏం చేస్తారు అంటే, వాళ్ళు ఆటోమేటెడ్ వర్క్ ఫ్లోస్ని ఇన్స్టాల్ చేస్తారు, క్రియేట్ చేస్తారు, ఇన్స్టాల్ చేస్తారు, అలాగే లైనక్స్ ఎన్వైర్న్మెంట్లో వాళ్ళు డిప్లాయ్ చేస్తారు. సపోజ్ మీరు డెవాప్స్లో మీ కెరియర్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నారు అంటే, మీరు ఏ ట్రైనర్ దగ్గర ఏ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో డెవాప్స్ నేర్చుకుంటున్నారు వాళ్ళ కరికులం ఒకసారి చూడండి, దానిలో లైనక్స్ ఉందా లేదా. సపోజ్ మీ కరికులంలో లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద కూడా మీకు చెప్తారు అంటే అది మంచి ట్రైనింగ్ అని నేను చెప్తాను.
సపోజ్ మీరు డెవాప్స్ ట్రైనింగ్ ఆల్రెడీ చేశారు, మీకు ట్రైనింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది, ఇప్పుడు మీరు జాబ్ సర్చింగ్ చేస్తున్నారు అంటే మీ ట్రైనింగ్లో లైనెక్స్ చెప్పారా లేదా, మీరు ఆల్రెడీ లైనెక్స్ మీద మీకు నాలెడ్జ్ ఉందా లేదా నాకు ఒకసారి కమెంట్ చేసి చెప్పండి. థర్డ్ కెరియర్ పాత్ వచ్చేసి లైనెక్స్ క్లౌడ్ ఇంజనీర్. నౌ మ్యాక్సిమం అన్ని పెద్ద పెద్ద కంపెనీస్ అందరూ వాళ్ళ అప్లికేషన్స్ అయినా వాళ్ళ సాఫ్ట్వేర్స్ని క్లౌడ్ ప్లాట్ఫామ్లో సేవ్ చేస్తున్నారు, స్టోర్ చేస్తున్నారు కదా. క్లౌడ్కి అంత డిమాండ్ పెరిగింది కాబట్టి యూజువల్లీ ఈ పెద్ద పెద్ద క్లౌడ్స్ కూడా అన్ని లైనెక్స్ సిస్టమ్స్, లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ మీదనే బేస్డ్ అయి ఉంటుంది. సో అన్ని క్లౌడ్స్ ఏడబ్ల్యూఎస్ అయినా, ఎజ్యూర్ అయినా, జీసీపీ ఇట్లాంటి క్లౌడ్స్ అన్ని లైనెక్స్ సిస్టమ్స్ మీద బేస్డ్ అయి ఉంటుంది కాబట్టి ఈ లైనెక్స్ క్లౌడ్ ఇంజనీర్ ప్రొఫెషనల్స్ కూడా డెఫినెట్లీ ఇన్ డిమాండ్ ఉంటారు. ఈ లైనెక్స్ క్లౌడ్ ఇంజనీర్స్ వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకు క్లౌడ్ బేస్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డిజైన్ చేస్తారు, ఇంప్లిమెంట్ చేస్తారు, ఇంకా అట్లాంటి క్లౌడ్ బేస్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో క్లౌడ్ బేస్డ్ అప్లికేషన్స్ ఉంటాయి కదా, దాన్ని మేనేజ్ చేస్తారు, అది సెక్యూర్గా ఉండేట్లాగా వాళ్ళు మెయింటైన్ చేస్తారు. ఇది వచ్చేసి లైనెక్స్ క్లౌడ్ ఇంజనీర్స్ వాళ్ళ యాక్చువల్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ లాగా ఉంటుంది. డిపెండింగ్ ఆన్ కంపెనీ టు కంపెనీ వాళ్ళ డెసిగ్నేషన్ కొంచెం డిఫర్ కావచ్చు, వాళ్ళ రోల్స్ అండ్ ఎగ్జాక్ట్ రెస్పాన్సిబిలిటీస్ కొంచెం డిఫర్ కావచ్చు. ఈ లైనెక్స్ క్లౌడ్ ఇంజనీర్ కావడానికి డెఫినెట్లీ మీకు లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్, లైనెక్స్ మీద మంచి నాలెడ్జ్ ఉండాలి. అట్ ద సేమ్ టైం క్లౌడ్, ఫర్ ఎగ్జాంపుల్ ఏడబ్ల్యూఎస్ అయినా, ఎజ్యూర్ అయినా, జీసీపీ అయినా ఇట్లాంటి క్లౌడ్స్ మీద కూడా మీకు మంచి ఎక్స్పర్టైజ్ ఉండాలి, మంచి ఇన్డెప్త్ నాలెడ్జ్ ఉండాలి. ఫోర్త్ కెరియర్ పాత్ వచ్చేసి లైనెక్స్ సెక్యూరిటీ ఇంజనీర్, లైనెక్స్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్ కూడా అనొచ్చు. ఈ సెక్యూరిటీ ఇంజనీర్, సెక్యూరిటీ ఎక్స్పర్ట్ వాళ్ళు ఏం చేస్తారు, అఫ్ కోర్స్ వాళ్ళు లైనెక్స్ ఎన్వైర్న్మెంట్, లైనెక్స్ సిస్టమ్స్కి సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తారు. సెక్యూరిటీ అంటే ఎట్లాంటి సెక్యూరిటీ, ఎందుకంటే సైబర్ సెక్యూరిటీ థ్రెట్స్ డే బై డే పెరుగుతూనే ఉన్నాయి. సైబర్ సెక్యూరిటీ థ్రెట్స్ అంటే కొందరు హ్యాకర్స్ సిస్టమ్స్ని లేకపోతే సాఫ్ట్వేర్స్ని హ్యాక్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటారు. సో హ్యాకర్స్కి అట్లాంటి మన సిస్టమ్ అయినా లేకపోతే మన డేటా కూడా దొరకద్దులాగా, అందుకే లైనెక్స్ సెక్యూరిటీ ఇంజనీర్స్ వాళ్ళు లైనెక్స్ సిస్టమ్ అయినా, లైనెక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయినా లేకపోతే దీనిలో రన్ అవుతున్న సాఫ్ట్వేర్స్కి కూడా సేఫ్గా మెయింటైన్ చేస్తూనే ఉంటారు. లైనెక్స్ సెక్యూరిటీ ఇంజనీర్స్ వాళ్ళు ఏం చేస్తారు, లైనెక్స్ సెక్యూరిటీ ఇంజనీర్స్ వాళ్ళు లైనెక్స్ ఎన్వైర్న్మెంట్ ఉంటుంది కదా, దానిలో సెక్యూరిటీ కంట్రోల్స్ని ఇంప్లిమెంట్ చేస్తారు, ఇంకా మెయింటైన్ చేస్తారు. సెక్యూరిటీ కంట్రోల్స్ అంటే ఏంటి, ఎగ్జాంపుల్ ఫైర్ వాల్స్, అలాగే ఇంట్రూషన్ డిటెక్షన్ సిస్టమ్, అలాగే డేటా ఎన్క్రిప్షన్స్, ఇవి అన్నీ కరెక్ట్గా ఉందా లేదా, ఇవి అన్నీ మన లైనెక్స్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్ వాళ్ళు చెక్ చేస్తారు. అందుకే చెప్పాను లైనెక్స్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్ అయినా సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ డిమాండ్ కూడా మార్కెట్లో చాలా హై ఉంది. ఫిఫ్త్ కెరియర్ పాత్ వచ్చేసి లైనెక్స్ డెవలపర్. ఈ లైనెక్స్ డెవలపర్స్ వాళ్ళు ఏం చేస్తారు, లైనెక్స్ బేస్డ్ సిస్టమ్స్ మీద వాళ్ళు ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్స్ని డిజైన్ చేస్తారు, డెవలప్ చేస్తారు, మెయింటైన్ కూడా చేస్తారు. ఈ జాబ్ రోల్ అంటే లైనెక్స్ డెవలపర్ జాబ్ రోల్ ఆర్ కెరియర్కి డెఫినెట్లీ ప్రోగ్రామింగ్ స్కిల్స్ కూడా వచ్చి ఉండాలి. C++ ఇట్లాంటి ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ కూడా వాళ్ళకి వచ్చి ఉండాలి. అలాగే లైనెక్స్ ఈ ఆపరేటింగ్ సిస్టమ్ మీద కూడా వాళ్ళకి చాలా ఇన్డెప్త్ నాలెడ్జ్ ఉండాలి. మీరు ఇవి అన్ని ప్రోగ్రామింగ్ స్కిల్స్ కూడా మీకు వచ్చు, అలాగే అంటే C++ అయినా మీకు వచ్చు, అలాగే లైనెక్స్ మీద కూడా మీకు చాలా నాలెడ్జ్ ఉంది, ఎక్స్పర్టైజ్ ఉంది, లేకపోతే ఇంట్రెస్ట్ ఉంది అంటే డెఫినెట్లీ మీరు లైనెక్స్ డెవలపర్ లాగా కూడా మీ కెరియర్ స్టార్ట్ చేసుకోవచ్చు. సిక్స్త్ కెరియర్ వచ్చేసి లైనెక్స్ డేటా అనలిస్ట్. ఈ లైనెక్స్ డేటా అనలిస్ట్ వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు లైనెక్స్ బేస్డ్ సిస్టమ్స్ మీద రన్ అవుతున్న డేటా ఉంటుంది కదా, ఆ డేటాని కలెక్ట్ చేస్తారు, దాన్ని అనలైజ్ చేస్తారు, అలాగే దాన్ని ఇంటర్ప్రెట్ చేస్తారు. ఇంటర్ప్రెట్ అంటే రేపు ఏం కాబోతుంది, ఎల్లుండి ఏమవుతుంది, 1 month తర్వాత ఎలా ఉంటుంది సిచ్యువేషన్, ఇవన్నీ వాళ్ళు ఇంటర్ప్రెట్ చేస్తారు ఆన్ ద బేసిస్ ఆఫ్ ద డేటా ఫ్రమ్ లైనెక్స్ బేస్డ్ సిస్టమ్స్. సో ఇది కూడా ఒక చాలా మంచి బూమింగ్ టెక్నాలజీ అయినా చెప్పొచ్చు, లేకపోతే కెరియర్ అయినా చెప్పొచ్చు, లైనెక్స్ డేటా అనలిస్ట్. నా మీకు నేను 6 డిఫరెంట్ కెరియర్స్ చెప్పాను లైనెక్స్ మీద. మీకు ఏ కెరియర్ అంటే ఇంట్రెస్ట్ ఉంది నాకు కమెంట్ చేసి చెప్పండి. సపోజ్ లైనెక్స్లో మీరు కెరియర్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారు, మరి ఎట్లాంటి స్కిల్స్ నేర్చుకోవాలి, డిపెండింగ్ ఆన్ మీరు ఏ కెరియర్ సైడ్ మీరు మూవ్ అవ్వాలని అనుకుంటున్నారో అట్లాంటి రిలేటెడ్ స్కిల్స్ నేర్చుకుంటేనే బెటర్. నేను మీకు ఒక ఓవర్ వ్యూ లాగా కొన్ని స్కిల్స్ చెప్తాను, ఈ అన్ని స్కిల్స్ మీరు నేర్చుకుంటే డెఫినెట్లీ లైనెక్స్లో ఒక మంచి ప్రొఫెషనల్ లాగా మీరు మీ కెరియర్ని స్టార్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి
సపోజ్ మీరు లైనెక్స్ డెవలపర్ లాగా మీ కెరియర్ ప్లాన్ చేస్తున్నారు అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లైక్ C++, ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఇంకా స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ లైక్ పైథన్ కూడా మీరు నేర్చుకుంటే ఒక ప్లస్ పాయింట్ లాగా ఉంటుంది. అలాగే లైనెక్స్ కర్నల్ ఇంటర్నల్స్ కూడా మీరు నేర్చుకుని ఉంటే డెఫినెట్లీ లైనెక్స్ కర్నల్ మీద మీకు ఎక్స్పర్టైజ్ ఉండాలి. అన్ని కెరియర్ పాత్స్, అన్ని కెరియర్స్కి లైనెక్స్ కర్నల్ మీద మీకు ఎక్స్పర్టైజ్ ఉంటే డెఫినెట్లీ అది మీకు యూజ్ అవుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి వర్జన్ కంట్రోల్. మీకు వర్జన్ కంట్రోలింగ్ సిస్టమ్ మీద కూడా మీకు నాలెడ్జ్ ఉంది అంటే డెఫినెట్లీ అది ప్లస్ పాయింట్ లాగా ఉంటుంది. సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ అంటే లైనెక్స్ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ కాన్సెప్ట్స్ అయినా లేకపోతే మీరు యూజర్ మేనేజ్మెంట్ కూడా నేర్చుకుంటే అది మీ రెజ్యూమ్లో మీ ప్రొఫైల్కి డెఫినెట్లీ వెయిటేజ్ ఇస్తుంది. చాలా ఇంపార్టెంట్ షెల్ స్క్రిప్టింగ్ నాలెడ్జ్ ఉంటే మీరు ఆటోమేషన్ అంటే టాస్క్ని ఆటోమేట్ చేయగలుగుతారు. రైటింగ్ సిస్టమ్ స్క్రిప్ట్స్, మేనేజింగ్ కాన్ఫిగరేషన్స్, ఇవన్నీ మీకు చాలా యూజ్ అయిపోతుంది. మీకు షెల్ స్క్రిప్టింగ్ మీరు డెఫినెట్లీ అది ఫోకస్ చేయాలి, చాలా ఇంపార్టెంట్ ఒక స్కిల్ అని నేను చెప్తాను. అలాగే డీబగ్గింగ్ అండ్ ప్రొఫైలింగ్, మెమొరీ మేనేజ్మెంట్, నెట్వర్కింగ్, డివైస్ డ్రైవర్ డెవలప్మెంట్, ఇది ఎలా చేస్తారు? ఓపెన్ సోర్స్ కమ్యూనిటీని కరెక్ట్గా యూజ్ చేసుకోవాలి. లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్కి చాలా పెద్ద కమ్యూనిటీ ఉంది. కమ్యూనిటీ అంటే చాలామంది మెంబర్స్ వచ్చి వాళ్ళ క్వశ్చన్స్ అయినా వాళ్ళ ఆన్సర్స్ అయినా వాళ్ళు డిస్కస్ చేస్తూ ఉంటారు. ఎవరికైనా ఏమైనా ప్రాబ్లం ఉంది అంటే ఈ లైనెక్స్ ఓపెన్ సోర్స్ కమ్యూనిటీలో వెళ్ళి సెర్చ్ చేస్తే డెఫినెట్లీ వాళ్ళకి సొల్యూషన్ దొరుకుతుంది, వాళ్ళకి ఆన్సర్ దొరుకుతుంది. సో ఈ కమ్యూనిటీని ఎలా ప్రాపర్గా యూజ్ చేసుకోవాలి, ఇది కూడా క్యాండిడేట్కి వస్తే డెఫినెట్లీ అది ఒక ప్లస్ పాయింట్ లాగా ఉంటుంది. ప్లస్ సెక్యూరిటీ వైజ్ బిల్డ్ సిస్టమ్స్ ఇంకా ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్తో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా వచ్చి ఉంటే డెఫినెట్లీ బెటర్. ఎందుకంటే లైనెక్స్ ప్రొఫెషనల్స్ అది సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ అయినా కావచ్చు, అది డెవాప్స్ ఇంజనీర్, క్లౌడ్ ఇంజనీర్ లేకపోతే డెవలపర్ కూడా కావచ్చు. ఈ అన్ని కరియర్స్లో లైనెక్స్ కరియర్స్లో డెఫినెట్లీ చాలా మందితో డిఫరెంట్ టీమ్స్తోని మీరు కమ్యూనికేట్ చేస్తూనే ఉంటారు. సో టెక్నికల్ స్కిల్స్తో పాటు సాఫ్ట్ స్కిల్లో కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా చాలా మ్యాండేటరీ స్కిల్స్ అని నేను చెప్తాను. లైనెక్స్ ప్రొఫెషనల్స్ రిక్వైర్మెంట్ ఎట్లాంటి కంపెనీస్లో ఉంటాయి అంటే ఏ కంపెనీస్ లైనెక్స్ ప్రొఫెషనల్స్ని హైర్ చేస్తారు? చాలా పెద్ద లిస్ట్ ఉంది. చాలా కంపెనీస్ లైనెక్స్ సిస్టమ్స్ యూస్ చేస్తారు కాబట్టి లైనెక్స్ ప్రొఫెషనల్స్ రిక్వైర్మెంట్ కూడా వాళ్ళ కంపెనీస్లో ఉంటాయి. కొన్ని ఎగ్జాంపుల్ చెప్పడం అంటే ఫస్ట్ డెఫినెట్లీ రెడ్ హ్యాట్ కంపెనీ, గూగుల్, IBM, అలాగే అమెజాన్, శాంసంగ్, సోనీ, సిస్కో, నెట్ఫ్లిక్స్, చాలా కంపెనీస్ ఉన్నాయి. వాళ్ళు లైనెక్స్ ప్రొఫెషనల్స్ని హైర్ చేస్తూనే ఉంటారు. నౌ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలామంది ఆలోచించుకోవచ్చు. లైనెక్స్లో మన కెరియర్ స్టార్ట్ చేస్తే శాలరీస్ ఎంత ఉంటుంది? శాలరీ డిపెండ్స్ అంటే మీరు ఏ కెరియర్ లైనెక్స్ డెవలపర్ లాగా, లైనెక్స్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్, లైనెక్స్ డెవాప్స్ ఇంజనీర్, క్లౌడ్ ఇంజనీర్ లేకపోతే డేటా అనలిస్ట్, మీరు ఎలా మీ కెరియర్ని స్టార్ట్ చేస్తున్నారో దాని బేస్ మీద ఉంటుంది. ప్లస్ మీరు క్యాంపస్ ప్లేస్మెంట్లో ఫ్రెషర్ లాగా జాయిన్ అయ్యారా లేకపోతే ఆఫ్ క్యాంపస్ ఇంటర్వ్యూలో ఫ్రెషర్ లాగా సెలెక్ట్ అయ్యారా దాని బేస్ మీద కూడా ఉంటుంది. సపోజ్ మీరు ఫ్రెషర్ లాగా ఆఫ్ క్యాంపస్ ఇంటర్వ్యూస్లో సెలెక్ట్ అయ్యి ఒక కంపెనీ ఎంటర్ అవుతున్నారు అంటే మీ శాలరీ బిట్వీన్ 3 lakhs to 6 lakhs పర్ యానం కావచ్చు ఇండియాలో. డిపెండింగ్ ఆన్ సిటీ టు సిటీ అది కొంచెం ఎక్కువ తక్కువ కూడా కావచ్చు. సపోజ్ ఒక లైనెక్స్ ఎక్స్పర్ట్ అంటే 2 to 5 years ఎక్స్పీరియన్స్డ్ లైనెక్స్ ప్రొఫెషనల్స్కి ఎంత ఉంటుంది శాలరీ? బిట్వీన్ 6 lakhs to 12 lakhs పర్ యానం ఉండొచ్చు. సో ఇది వచ్చేసి శాలరీ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. నా ఈ లైనెక్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ మనం ఎలా ఫైండ్ అవుట్ చేసుకోవాలి? లైనెక్స్ మీద ట్రైనింగ్ చేయాలి అంటే ఏం చేయాలి? ఆన్లైన్లో అంటే చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, పెయిడ్ ప్లాట్ఫామ్స్. డెఫినెట్లీ మీరు ఇంట్లో కూర్చొని చేయాలంటే ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఆర్ గుడ్. కానీ సపోజ్ మీకు క్లాస్ రూమ్ ట్రైనింగే కావాలి అంటే మీరు చాలా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ విజిట్ చేయాలి. మీరు ఫిజికల్గా వెళ్ళి ఆ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో వెళ్ళి వాళ్ళతో మాట్లాడాలి. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ లాంటి సిటీలో అమీర్పేట్, SR నగర్, మాదాపూర్, కూకట్పల్లి ఈ ఏరియాస్ ఉన్నాయి కదా, మంచి లైనెక్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. ఆ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్లో మీరు ఫిజికల్గా అంటే మీరు వెళ్ళి వాళ్ళకి విజిట్ చేసి వాళ్ళు డెమో క్లాసెస్ అటెండ్ చేయండి. ఒక 10-20 ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ డెమో క్లాసెస్ అటెండ్ చేశాక మీకు అర్థమైపోతుంది ఈ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ నాకు సూటబుల్, ఈ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ బడ్జెట్ అంటే వాళ్ళ ఫీజ్ నా బడ్జెట్తోనే మ్యాచ్ అవుతుంది, ఈ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళ డ్యూరేషన్ నాకు సెట్ అవుతుంది. సో ఫీజ్, డ్యూరేషన్, ట్రైనర్ ఎలా ఉంటారు ఇవి అన్నీ మీరు చూశాక మీరు ఫైనలైజ్ చేయొచ్చు. సో డెఫినెట్లీ మీరు చాలా డెమో క్లాసెస్ అటెండ్ చేయండి, దాని తర్వాతనే డెసిషన్ తీసుకోండి. చాలా మంచి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ అంటే హైదరాబాద్లో కూడా ఉన్నాయి. నా కొందరు అనుకుంటారు మేడం నేను హైదరాబాద్ రాలేను, నేను అంత ఫీజ్ పెట్టలేను, నాకు ఫ్రీలో ఏమైనా
అంటే సోర్సెస్ ఉన్నాయా లైనెక్స్ నేర్చుకోవడానికి? ఎస్, చాలా మంచి మంచి ట్రైనింగ్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ కోర్సెరా, అలాగే లైనెక్స్ జర్నీ. మీరు గూగుల్లో వెళ్ళి లైనెక్స్ జర్నీ టైప్ చేస్తే ఫస్ట్ లింక్ మీద క్లిక్ చేయండి, మీకు లైనెక్స్ జర్నీ వెబ్సైట్ కనిపిస్తుంది. అక్కడ వెళ్ళి కూడా మీరు ఫ్రీలో లైనెక్స్ నేర్చుకోవచ్చు. అలాగే లైనెక్స్ డాక్యుమెంటేషన్ ప్రాజెక్ట్ కూడా మీరు గూగుల్లో వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. యూడెమీలో కూడా మీకు మంచి మంచి ఫ్రీ కోర్సెస్ ఉంటాయి, అది కూడా ఒకసారి చెక్ చేయండి. ఎడెక్స్, ఈ వెబ్సైట్ కూడా చెక్ చేస్తే బెటర్. ఇవి కాకుండా ఫ్రీలో మీరు లైనెక్స్ నేర్చుకోవాలి అంటే మన ఫేవరెట్ యూట్యూబ్ కూడా ఉంది. యూట్యూబ్లో కూడా మీకు చాలా మంచి డీటెయిల్డ్ వీడియోస్, లైనెక్స్ ఫర్ బిగినర్స్, లైనెక్స్ ట్యుటోరియల్స్ ఫర్ ఫ్రీ. మీరు ఏ లాంగ్వేజ్లో కంఫర్టబుల్ ఉంటారో ఆ లాంగ్వేజ్లోనే లైనెక్స్ మీద చాలా మంచి మంచి ట్రైనర్స్ మంచి మంచి ట్రైనింగ్ వీడియోస్ క్రియేట్ చేసి పెట్టారు. ఆ వీడియోస్ని చూస్తూ మీరు సెల్ఫ్ లెర్నింగ్ లాగా లైనెక్స్ని నేర్చుకోవచ్చు. మీరు లైనెక్స్ నేర్చుకున్నాక సర్టిఫికేషన్స్ అవసరం ఉంటుందా నాకు అడిగితే ఎస్, డెఫినెట్లీ సర్టిఫికేషన్ కూడా మీరు చేశారు అంటే మీ ప్రొఫైల్కి కొంచెం వెయిటేజ్ పెరుగుతుంది. కంపెనీస్, హెచ్ఆర్స్ అయినా మీ రెజ్యూమే మీ ప్రొఫైల్కి డెఫినెట్లీ కొంచెం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. ఈ సర్టిఫికేషన్స్ ఎటువంటి సర్టిఫికేషన్స్ ఉంటాయి? పెయిడ్ సర్టిఫికేషన్స్ ఉంటాయి. నేను 4 మీకు ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఫస్ట్ వన్ వచ్చేసి రెడ్ హ్యాట్ సర్టిఫైడ్ ఇంజనీర్, RHCE అంటారు. అలాగే లైనెక్స్ ప్రొఫెషనల్ ఇన్స్టిట్యూట్ సర్టిఫికేషన్, LPIC అంటారు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ సర్టిఫికేషన్. అలాగే కాంప్టియా లైనెక్స్ ప్లస్, ఇంకా లైనెక్స్ ఫౌండేషన్ సర్టిఫైడ్ ఇంజనీర్. సో ఈ 4 సర్టిఫికేషన్స్లో ఏదైనా ఒక సర్టిఫికేషన్ చేయండి. మీ రెజ్యూమేలో మీరు ఆ సర్టిఫికేషన్ మెన్షన్ చేశారు అంటే డెఫినెట్లీ మీకు ఎక్కువ వాల్యూ ఇస్తారు. సో ఇది వచ్చేసి నేను లైనెక్స్ కెరియర్స్ మీద మీకు కొంచెం డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ షేర్ చేశాను. లైనెక్స్ మీద మీకు ఏ కెరియర్ అంటే ఇష్టం నాకు కమెంట్ చేసి డెఫినెట్లీ చెప్పండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే అది కూడా నాకు కమెంట్ చేసి మీరు అడగచ్చు. నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను మీకు రిప్లై చేసేట్లాగా. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, నా ఎఫర్ట్స్ మీకు నచ్చింది అంటే వీడియోని లైక్ చేయండి. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నారంటే నా పేరు సుష్మిత మధు, ఇది నా తెలుగు ఛానల్ పాషమ్స్. ఫస్ట్ టైం చూస్తున్నారంటే నేను డైలీ జాబ్ ఇంకా కెరియర్ రిలేటెడ్ వీడియోస్ క్రియేట్ చేస్తూనే ఉన్నాను. సో డెఫినెట్లీ నా యూట్యూబ్ ఛానల్ పాషమ్స్కి సబ్స్క్రైబ్ చేయండి, ఆ బెల్ ఐకన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ద బెస్ట్ అండ్ నమస్తే.